జాయిన్ అవుతారు. ఫస్ట్ తిరుపతి వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. తిరుపతి వర్మ గారు ఈ కేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శ్రీలత వాళ్ళ అడ్వకేట్ కాదండి. ఓకే, శ్రీలత అడ్వకేట్ కాదు, నేను న్యూట్రల్ అడ్వకేట్. నేను అంటే ఇక్కడ ఏది జరుగుతుందో ఆ విషయం చెప్పడానికి మాత్రమే వచ్చాను. నేను ఓకే ఓకే టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్. ఓకే టీపీసీ సంబంధించినటువంటి లీగల్ సెల్, ఎందుకంటే శ్రీలత కూడా కాంగ్రెస్ అని చెప్తున్నారు, ఇంకా నన్ను పార్టీ నుంచి ఎటువంటి సస్పెండ్ ఏం చేయలేదు అంటున్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి? ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు. అసలు కేసు ఉందా లేదా అనే విషయం ఒకటి నడుస్తోంది. ఒకవేళ కేసు లేకపోతే గనక నామినేషన్ ఎందుకు తిరస్కరించారనే అంశం కూడా నడుస్తుంది. యాజ్ అడ్వకేట్ గా ఏమంటారు? ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సేపట్లో ఇప్పటి వరకు కూడా ఆమె మీద కేసు లేదండి, మీనాక్షి గారి మీద కేసు లేదు. ఎందుకు అంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగింది. ఏమిటంటే శ్రీలత గారు అండ్ కుంభం శివకుమార్ రెడ్డి అతను ఇద్దరు పర్సన్స్ మధ్యలో జరిగిన వివాదం. దాంట్లో ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఈ రోజు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే ఆ ప్రైవేట్ రూలింగ్ లో ఉన్న కొంతమంది వ్యక్తుల పైన ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. సో వేస్తున్న క్రమంలో ఇది కోర్టు కాగ్నైజ్ తీసుకోవచ్చా? 2 months కాలయాపన జరిగిన తర్వాత ఈ లోపల ఆమె మీద ఎలక్షన్ కమిషన్ గారు చర్య తీసుకొని, సో ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే ఈ శ్రీలత గారి కుంభం శివకుమార్ రెడ్డి గారి మధ్యలో జరిగిన ఇంతకుముందు ఎఫ్ఐఆర్ కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ నన్ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు పెద్దలు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళందరూ పార్టీ చేసి ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. ఈ ప్రైవేట్ కంప్లైంట్ లో ఏంటంటే నాకు డిఫమేషన్, ఎందుకంటే నేను కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవడం చెప్పి డిఫమేషన్ వేసారు. ఆ డిఫమేషన్ వేసిన క్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధులను అంటే పర్ణికా రెడ్డిని గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేకుంటే మినిస్టర్ గారిని కానీ కొంతమంది ఒక 7 members పార్టీ చేసారు. ఈ పార్టీ చేసిన ఈ రోజు కూడా వాళ్ళు కొంతమంది మినిస్టర్ గా ఉన్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఈ కోర్టుకు సంబంధించి 4th ASM కోర్టుకు సంబంధించి ఈ జ్యుడిక్షన్ రాదు, ఈ జ్యుడిక్షన్ లో ఆ వాదానికి లేదు. సో ఇన్ని రోజులు అంటే వినడానికి లేని కేసును 22 months కాలయాపన చేసారు. కాలయాపన వల్ల జరగాల్సిన నష్టం జరిగింది. సో ఈ కేసు అనేది నెక్స్ట్ ఎక్కడ ఏ స్టెప్ తీసుకుని విరిగిపోద్దని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఎంతవరకు తిరుపతి వర్మ గారు, అంటే ఇప్పుడు అసలు ఏది కేసే లేనప్పుడు అక్కడ నామినేషన్ తిరస్కరణకి గురి కావడానికి కూడా అదే కారణమైందిగా. కేసు ఉంది, క్రిమినల్ కేసు ఉంది, దాన్ని దాచిపుచ్చారు, అఫిడవిట్ లో దాన్ని చేర్చలేదు అనే ఒక రీజన్ తోనే కదా తిరస్కరణకు గురైంది. ఈ రోజు కేసు ఫైల్ రిటర్న్ అయింది అంటే అది తిరస్కరణకు గురైనట్టే కదా, కేసు లేనట్టే కదా. కేసు ఉంటే ఎఫ్ఐఆర్ గానీ లేకుంటే కాగ్నైజ్ తీసుకొని సమన్స్ గానీ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాంటి ఈ రోజు మాకు తెలియకపోవచ్చు, రిటర్న్ చేయడానికి రీజన్ కేవలం అక్కడ ప్రజా ప్రతినిధులు కాబట్టి ఈ కోర్టులో కాదు, మీరు ఆ కోర్టులోకి వెళ్ళండి, మీరు అక్కడ మళ్ళీ పిటిషన్ కూడా వేయనవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి మేమే ఫార్వర్డ్ చేస్తామని చెప్పి అడ్వకేట్ చెప్తున్నప్పుడు విన్నాము. కరెక్టేనా? అక్కడ ఫార్వర్డ్ అనే ఒక వర్డ్ యూజ్ చేయలేదండి. మేము కేసు రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేసిన తర్వాత అది ఏం జరుగుతుందో తర్వాత విషయం. అది ఆమె ఫైల్ మళ్ళీ రీసబ్మిట్ చేస్తుందా, లేదంటే 1 month తర్వాత చేస్తుందా, 15 days తర్వాత చేస్తుందా, అది పర్సనల్ అది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ కోర్టు పరిధిలో, ఈ 4th ASM నాంపల్లి కోర్టు పరిధిలో ఈ కేసు లేదు. ఈ కేసు లేనప్పుడు ఆమె మీద, మీనాక్షి గారి మీద కేసు లేనట్టే కదా. కేసు లేనప్పుడు ఎక్కడ ఎఫ్ఐఆర్ ఉన్నది, ఎక్కడ కాగ్నైజ్ తీసుకున్నారు, ఎక్కడ ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పరిశీలించాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు దేశంలో ఎన్నో ప్రధానమంత్రి మోడీ గారి మీద కూడా చాలా కేసులు ఉంటాయండి. ఆ కేసులకు అన్ని మోడీ గారు వచ్చి అటెండ్ కారు కదండి. సో అటెండ్ కానప్పుడు ఈ కేసు ఆయనకి తప్పకి ఇప్పుడు సీట్ కంటే ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయాయి, అటు కోర్టుకి వెళ్ళినా సరే కోర్టు మాకు సంబంధం అంటే మన ఎలక్షన్ ప్రాసెస్ 8 hours టైం ఇస్తారు. స్క్రూటినీ ఉంటుంది, రేపు ఎల్లుండి స్క్రూటినీ ఉంటుంది. దీంట్లో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నాయి, అవకాశం ఇస్తారు. ఇంటెన్షనల్లీ చేసినట్టు అనిపిస్తుందండి ఈ కేసులో మాత్రం. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మీరు మీడియా పరంగా చెప్పండి, ఇప్పుడు కేసు రిటర్న్ అయిందంటే కేసు ఉన్నట్టా లేనట్టే మీరే చెప్పండి. మీరే చెప్పండి. అంటే రిటర్న్ అవ్వడానికి వేరే విధంగా చెప్తున్నారు. నాంపల్లి కోర్టు కాదు, ప్రజాప్రతినిధి కోర్టులో తేల్చుకోండి, దీన్ని కొట్టేసినట్టు కాదు, ఇది కాదని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఏదీ లేనప్పుడు, మీనాక్షి నటరాజన్ మీద అసలు కేసే లేనప్పుడు, అది క్రిమినల్ కేసు కావచ్చు, ఏ కేసు వాళ్ళు నాంపల్లి కోర్టులో ఫైల్ చేసింది, వాళ్ళు నాంపల్లి కోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ చేశారు. అదే హైకోర్టు ఉండొచ్చు, సుప్రీంకోర్టు ఉండొచ్చు, ఏ కోర్టు రిటర్న్ చేస్తున్నారు. ఇట్ సెల్ఫ్ ఏంటి, కేసు లేనట్టే కదా మేడం.
మరి ఇప్పుడు అక్కడ న్యాయం కేసు ఎట్లా లేనట్టే. అంటారు? ఓకే, కేసు జరిగింది లేనప్పుడు చూస్తున్నాము. తెలిసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? న్యాయం ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ విధంగా ముందుకు ఇప్పుడు ఛాన్స్? న్యాయం ఎవరికి న్యాయం జరగాలి? ఇప్పుడు అన్యాయం చేసారు. ఇప్పుడు మీనాక్షి గారికి ఈడ అన్యాయం చేసినట్టు. ఎందుకంటే ఎక్కడో తీసుకొచ్చి వేరే పెంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఎందుకంటే ఆమెకు మీనాక్షి గారికి కానీ లేకుంటే శ్రీలత గారికి ఏమైనా సంబంధం ఉండదండి? సంబంధం లేదు. వాళ్ళు ఇద్దరు ప్రైవేట్ పర్సన్స్ మధ్య డిస్ప్యూట్ తీసుకొచ్చి రోడ్ మీద ఎవరో తీసుకొచ్చి పెడితే ఆమెకి ఏం సంబంధం ఉంటుందండి? లేదు. ఇది స్పెసిఫిక్ గా వీళ్ళు కోర్టు వారు కానీ దానికి నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. అక్యూజ్ సంబంధంగా మీరు ఈ విధంగా ఉందని ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. 22 months తర్వాత 22 months కాలయాపన చేసిన తర్వాత ఈ రోజు మీకు రిటర్న్ చేస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటి? సో ఈ రోజు మీనాక్షి నటరాజన్ మీద కేసు లేనట్టు. సో నెక్స్ట్ హైకోర్టు పోతారా లేకుంటే ప్రజాప్రతినిధుల కోర్టు పోతారా ఇంకో సుప్రీం కోర్టు పోతారా? అది దట్ ఈస్ సెకండరీ. బట్ అక్కడ రాజ్యసభ సీటుకు సంబంధించిన నామినేషన్ తిరస్కరణ కూడా అయిపోతుంది కదా. రేపు మాప వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయడం రెడీగా ఉన్నారు ఎంపీలు. సరే, లీగల్ గా ఏం చేస్తారు అనేది ఆ సుప్రీంకోర్టు అడ్వకేట్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం ఈ టైం వరకు మాత్రం మీనాక్షి గారి మీద మాత్రం కేసు లేదండి. అది క్లియర్. సో రిటర్న్ చేస్తున్నట్టే కేసు లేనట్టే. అది ఫుల్ ఫైల్ మొత్తం కంప్లీట్ ఫైల్. మీ కేసు ఈ కోర్టు పరిధిలోకి రాదు అని చెప్పి కేసు రిటర్న్ చేసేసారు. ఫైల్ రిటర్న్ చేసేసారు. రిటర్న్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకు ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ ఒకవేళ ఈ పిటిషనర్ తరపున ఆమె ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ రీసబ్మిట్ చేసుకుని మళ్ళీ సమన్స్ పంపితే అప్పుడు కేసు ఉన్నట్టు, అప్పుడు అటెండ్ అవుతారు, అప్పుడు ఏమన్నా ప్రతివాదనలు వింటారు. అప్పటి వరకు ఇక్కడ కేసు లేనట్టే లెక్క. ఓకే, బట్ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయనేది కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ఏజెండా 7 PM లో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.